మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే అద్భుతమైన విషయం ఏంటంటే, ఎవరికైతే డబ్బు పట్ల ఉన్నదాని పట్ల కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత ధనం లభిస్తుందన్నమాట. అదే ఎవరికైతే ఉన్నదాని పట్ల కృతజ్ఞత ఉండదో వారి నుంచి ధనం తీసుకోబడుతుంది. అంటే ఇది భగవంతుడు మనకి ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞత ఉంటే మనకి మరింత ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక పిల్లవాడికి మనం చాక్లెట్ ఒకటి ఆఫర్ చేసినప్పుడు ఆ అబ్బాయి సర్లే ఇచ్చావులే అన్నాడు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సారి మనం ఇవ్వబుద్ధి కాదు. అదే అంకుల్ థ్యాంక్ యూ అన్నాడు అనుకోండి, మళ్ళీ మనకి ఆనందం వేసి మరొక చాక్లెట్ ఇస్తామన్నమాట. అదేవిధంగా మనం డబ్బుల పట్ల కృతజ్ఞత ఉంటే మనకు ఇంకా ఎక్కువ రావడానికి, భగవంతుడు ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విషయం విన్నందుకు థ్యాంక్ యూ.